వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కు నేను ఒక టైటిల్ పెట్టినాను. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే కేసీఆర్ డైరెక్షన్, జగన్ యాక్షన్. బట్ సినిమా మాత్రం అటర్ ఫ్లాఫే అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు మనం పెద్దోళ్ళు ఒక సామెత చెప్తా ఉంటారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే అని. ఎప్పుడూ కూడా అటు కేసీఆర్ గాని, జగన్మోహన్ రెడ్డి గాని అటు అధికారంలో ఉన్నా, ఇటు ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళ ఆలోచన విధానం గానీ, వాళ్ళ ఆలోచనకు తగినట్టు వాళ్ళు పనిచేసే విధానం గానీ, వాళ్ళు పలు కీలక అంశాల మీద బయటికి వాటి మీద స్పందించే విధానం గానీ ఒకేలాగుంటుంది మనం అబ్జర్వ్ చేస్తే. అందుకే ఏ గూటి పక్షులు ఆ గూట్లో పక్షుల్లాగే ఉంటాయంటారు పెద్దవాళ్ళు. సరే ఈరోజు ఇద్దరు గూడా చాలా విషయాల్లో వాళ్ళు సేమ్ టు సేమ్. ఎందుకంటే ఆ 2 పార్టీలు అటు వైఎస్ఆర్‌సీపీ గానీ, ఇటు బీఆర్ఎస్ గానీ సారీ అప్పట్లో టీఆర్ఎస్ అది. ఆ 2 పార్టీలు కూడా ఒక సెంటిమెంట్ బేస్ మీద నిర్మితమైన పార్టీలు. ఒక క్యాడర్ బేస్డ్ పార్టీలు కాదు. దీన్నెవ్వరు గూడా కాదనలేరు. ఎందుకంటే, ఆ రోజు టీఆర్ఎస్ పుట్టింది తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష పేరుతోని. టీఆర్ఎస్ ఆ తర్వాత రోజుల్లో ఫక్తు రాజకీయ పార్టీగా మారింది అది వేరే విషయమైనప్పటికీ. సో, ఇతర పార్టీల్లోంచి వచ్చే నేతల మీద ఆ క్యాడర్ వాళ్ళ ద్వారా వచ్చే క్యాడర్ మీదే ఆ పార్టీ ఎక్కువగా బేస్ అయ్యి ఉండింది. అందుకే ఒక ఎమోషన్ మీద బిల్డ్ అయ్యి తెలంగాణ అనే ఒక ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీ అది. వేరాజ్ జగన్మోహన్ రెడ్డి విషయానికి చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీ కూడా అంతే. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనేది ఆ పార్టీ పుట్టుకకు కారణమైంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓదార్పు పేరుతోనో, కాంగ్రెస్‌ని ఎదిరించారనే పేరుతోనో తీసుకొచ్చిన ఒక ఎమోషన్ కూడా ఆ పార్టీ బూస్ట్ అవ్వడానికి కారణమైంది. అందుకే కాంగ్రెస్ నుంచి చాలామంది నేతలు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. అప్పటికప్పుడు అటు కేసీఆర్ గాని, అప్పటికప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి గాని తమ క్యాడర్‌ని తయారు చేసుకొని, అప్పటికప్పుడు శిక్షణ ఇచ్చో, తయారు చేసుకొనో, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసో ఆ పరిస్థితి ఉండింది కాదు ఆ 2 పార్టీలో. ఓన్లీ ఒక ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీలు. అందుకే ఈరోజు ఒకే ఒక్క ఓటమొస్తే కునారిల్లిపోతా ఉన్నాయి. ఆ 2 పార్టీల భవిష్యత్తు ఏంటనేది ఈరోజు అయోమయంలో పడింది. ఆ పార్టీ అధినేతల భవిష్యత్తు ఏంటనేది కూడా ఈరోజు ఒక డైలమాలో ఉంది. లైక్ బీజేపీ, లైక్ టీడీపీ ఆర్ కాంగ్రెస్ ఇలాగా ఒక సంస్థాగత నిర్మాణం స్ట్రాంగ్ బేస్ ఉన్న పార్టీలయితే కావు ఆ 2. అందుకే ఇలాంటి ఎమోషన్ తో కనెక్ట్ అయిన పార్టీలకి ఏదైతే పూర్తి స్థాయిలో పొలిటికల్ లైఫ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. చాలా చాలా సార్లు చరిత్ర ప్రూవ్ చేసింది ఇదే అంశాన్ని. అటు తమ టార్గెట్‌నయితే కేసీఆర్ గాని, ఇటు జగన్మోహన్ రెడ్డి గాని రీచ్ అయ్యారు. ముఖ్యమంత్రి కావాలనే టార్గెట్‌ని రీచ్ అయ్యారు. కానీ అటు అటు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ కూడా ఒక ఎమోషనే. తనకి సినిమాల్లో వచ్చిన ఒక ఇమేజ్‌ని అటు రాజకీయాల్లో గూడా రావాలనుకున్నారు చిరంజీవి. పెద్ద కారణం లేకుండానే సామాజిక విప్లవం పేరుతో, సామాజిక మార్పు పేరుతోని ఆ రోజున ప్రజారాజ్యం పార్టీని తెర మీదకి తీసుకురావడం జరిగింది. సామాజిక న్యాయం పేరుతోని. సోషల్ జస్టిస్ కాజ్‌తో. అయితే అక్కడ గూడా ఒక ఎమోషనే అది. చిరంజీవి అంటే ఒక ఎమోషన్ ఆ రోజున. అయితే అక్కడ మనం చూస్తే చాలామంది పెద్ద కారణాలు లేకుండానే టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి కాపు సామాజిక వర్గ నేతలంతా వచ్చి ప్రజారాజ్యం వైపు మళ్లారు. సో, వాళ్ళంతా మెజారిటీ ఓడిపోయారు. 18 సీట్లే వచ్చినాయి చిరంజీవికి. అందుకే నేను చెప్తున్నాను ఎప్పుడైనా సరే మక్కలో పుట్టి పువ్వులో అంతమవుతాయంటారు కదా! అలా మిగిలినాయి ప్రజారాజ్యం గాని, లోక్‌సత్తా గాని ఆ రోజున. కాకుంటే వీళ్ళు తమ టార్గెట్ అయితే తమ గోల్ రీచ్ అయ్యారు కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉన్న ఆ క్యాడర్ అయితే మిగిలుంది. కానీ వాళ్ళకి భవిష్యత్తు ఎంతవరకు ఉంటుందనేది మాత్రం ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలాంటి అరాచకాలు చేయొచ్చు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత అహంకారపూరితంగా వ్యవహరించొచ్చు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత డబ్బులు వెనకేసుకోవచ్చు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని తాము చేసిన పాపాలకి ఎన్ని సీబీఐ కేసులో ఇరుక్కోవచ్చు, ఎన్ని సార్లు జైలు జీవితం గడపొచ్చు అనేది వీళ్ళిద్దరిని చూసే మనం నేర్చుకోవాలి. అందుకే ఇద్దరు ఒక తానులో ముక్కులనేది. అయితే ఈరోజు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన ఫార్మ్ హౌస్‌కే పరిమితమయ్యారు. ఈయన తాడేపల్లికే పరిమితం అవుతా ఉంటారు. కాపోతే ఇద్దరిలో కొంత ఊరటనిచ్చే అంశం ఏంటంటే వాళ్ళ క్యాడర్‌కు అటు కేసీఆర్ కనీసం తన మీద అనర్హత వేటు పడుతుందని ఒక నిర్ణయంతోనో, లేకపోతే ఎక్కడ రేవంత్ రెడ్డి థ్రెటన్ చేస్తున్నాడనే భయంతోనో, తన కొడుకు కేటీఆర్ పూర్తి స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాడనే ఒక ఆందోళనతోనో, కూతురు ఎదురు తిరుగుతుందనే ఒక ఆవేదనతోనో, ఈ కారణాలతో ఆయన లేటెస్ట్‌గా అసెంబ్లీకి వస్తా ఉన్నారు. ఏదో మొన్న మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డిని తోలు తీస్తా, తొక్కదీస్తా అంటే ఆయన కూడా అంతకంటే దారుణమైన భాషతో ఆయనకి రిటార్ట్ ఇచ్చారు. ఇక వేరే అక్కడ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీకి వెళ్లరు. లైక్ కేసీఆర్ లాగా. అనర్హత వేటు పడుతుందన్నా కూడా ఆయన వెళ్ళటలేదు. కాకపోతే ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే నెల రోజులకోసారి సుదీర్ఘంగా ఒక ప్రెస్ మీట్ అయితే పెడుతున్నారు 3 గంటల సేపు. కేసీఆర్‌ని ఎవరు కూడా క్వెషన్‌లు అడిగేవాళ్ళు ఉండరు. క్వెషన్‌లు అడగరు. ఆయన అనుకుంది చెప్పేసి ఎళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి అడిగేవాళ్ళున్నా ఆయన అడగనివ్వరు. వన్ సైడ్ బ్యాటింగే ఉంటుంది. సో, ఇద్దరికి సిమిలారిటీస్. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర నీటి వాటాలకు సంబంధించి ఒక కీలక అంశం మీద ఆయన మొన్న అసెంబ్లీ వేదికగా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు శిష్యుడే రేవంత్ రెడ్డిని ఎలాగైతే వాళ్ళు విమర్శిస్తా ఉన్నారో బీఆర్ఎస్, వాళ్ళ తెలంగాణ నీటి వాటాలకి రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడుతో కలిసి అని ప్రచారం చేస్తా ఉన్నారు. వీటన్నిటికీ కూడా ఒకే ఒక మాటతో ఆయన చెక్ పెట్టారు. ఎస్పెషల్లీ సీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో తెలంగాణ కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి తాను అంతర్గత సమావేశంలో చంద్రబాబు నాయుడిని అడిగాను. ఆయన కన్విన్స్ అయ్యారు.
ఆ లిఫ్ట్ పనులను ఆపించారు అని చెప్పారు. కావాలంటే మీరు నిజ నిర్ధారణ కమిటీని వేసుకొని ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి అని కూడా చెప్పారాయన. సో, ఈ దెబ్బకి బీఆర్ఎస్ సూప్‌లో పడింది. సూప్‌లో పడిన తర్వాత దీనిలోంచి ఎలా బయటికి రావాలో వాళ్ళకి అర్థం కావట్ల. అన్ని రకాలుగా వాళ్ళని సూప్‌లో పడేసే ప్రయత్నం చేశారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ 10 రోజులుగా ఈ ఇష్యూ జరుగుతా వస్తోంది. దీని మీద చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. ఇక కేసీఆర్ డైరెక్షన్ అనమాట జగన్మోహన్ రెడ్డికి. ఈ ఇష్యూలో బీఆర్ఎస్ అడ్డంగా ఇరుక్కుంది కాబట్టి, కాళేశ్వరం లాంటి విషయంలో తన పేక మీద కత్తి వేలాడుతుంది కాబట్టి సీబీఐ రూపంలో, ఈరోజు ఇక రేవంత్ రెడ్డి దానికి అగ్ని ఆజ్యం పోసే ప్రయత్నం చేశారు. అందుకనే ఈరోజు కేసీఆర్ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ఒక డైరెక్షన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడిని వీలైనంత వరకు బదనాం చేయమని చెప్పేసి. ఆ క్రమంలోనే 10 రోజులు గ్యాప్ ఇచ్చి హఠాత్తుగా మీడియా ముందుకొచ్చారు. పిన్ టు పిన్ జగన్మోహన్ రెడ్డి అన్నీ గూడా కేసీఆర్ చెప్పిన మాటలే ఆయన గూడా చెప్తా ఉంటారు. కేసీఆర్ డైరెక్షన్‌లో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తా ఉన్నారు. నాకు నవ్వొచ్చేదేంటంటే, జగన్మోహన్ రెడ్డి మీడియాలో, సొంత మీడియాలో రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన మరుసటి రోజు నుంచి కూడా ఎప్పుడైతే సీమ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు హోల్డ్‌లో పెట్టారని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారో, అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణకి ఏదైతే అనుకూలంగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా నిర్ణయం తీసుకొని రాయలసీమను నట్టేట ముంచారని ప్రచారం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కుప్పంలో నీవా నుంచి నీళ్లు తెప్పిస్తానని చెప్పేసి ఒక దొంగ గేట్లు పెట్టేసి తర్వాత అధికారులు జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసిన తర్వాత ఆ గేట్లు ఎత్తుకుపోయారు అధికారులు. అది కూడా వాటర్ ట్యాంకుల్లో నీళ్లు పోయించారు. అంతకన్నా సీమకి చేసే అన్యాయం ఏదన్నా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి? సో అంతేకాదు కేసీఆర్ చెప్పినట్టే మాట్లాడుతున్నారు. మనకు కొన్ని అంశాలు అర్థమవుతుంది. అసలు పోతిరెడ్డి వాడు పొక్క వెడల్పు చేస్తా ఉంటే కేసీఆర్ లాంటి వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఆయన ఇంటికొచ్చి అన్నం తిన్నారు. రోజా ఇంటికెళ్ళి భోజనం చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చెప్పారు. ఇంకొకటేంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ అడిగితే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒపీనియన్ ఏంటి అని కేంద్ర ప్రభుత్వం అడిగితే అది అసలు వైబిలిటీ లేని ప్రాజెక్టు ఏదైతే ఏపీ హక్కులను కాలు రాస్తుందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా? ఇదే కాళేశ్వరం ఈరోజు తెలంగాణ ప్రజలు నంటి విరగ్గొట్టింది. దాన్ని అసలు ఎటువైపు తీసుకెళ్తారో తెలియట్లేదు. అలాంటి కాళేశ్వరానికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఆహ్వానిస్తే. రెండిట్లో అటు కాళేశ్వరం గాని, ఇటు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రాజెక్టులు అన్నిట్లో మెగా కృష్ణారెడ్డి ఇన్వాల్వ్‌మెంట్ ఉండింది. సో మనం ఓవరాల్‌గా చూస్తే ఇక్కడ కేసీఆర్ డైరెక్షన్‌లోని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని తెలంగాణకు నేను వ్యతిరేకంగా చూపిస్తాను బీఆర్ఎస్. నువ్వు ఏపీకి వ్యతిరేకంగా, సీమకు వ్యతిరేకంగా చూపించు అనేది ఒక ప్లాన్ వాళ్ళిద్దరిది. కేసీఆర్ ఎగ్జిక్యూట్ చేసినట్టే ఆ ప్లాన్‌ని జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేస్తా ఉన్నారు. 10 రోజుల్లో తన సూపులో పడతారు కాబట్టి ఎక్కడ ఆయన మాట్లాడలేరు. ఈరోజు మొత్తానికి ముందుకొచ్చి సేమ్ కేసీఆర్ ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో అలాగే యాజ్ ఇట్ ఈస్‌గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేశారు. మొత్తం సీమలో పుట్టి సీమకు అన్యాయం చేస్తున్నారు. అటు మామకు అన్యాయం చేశాడు, ఇటు సీమకు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ఎత్తుకొచ్చి చదువుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి కనీసం మినిమమ్ అవగాహన ఉండుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడి ఉండేవాళ్ళు కాదు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పట్టిసీమ విషయంలో కేసీఆర్ ఏది మాట్లాడితే అదే మాట్లాడారు. పోలవరం ఎత్తు తగ్గించాలని తెలంగాణ గవర్నమెంట్ కోరితే దాని మీద ఏం మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి. ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. సో ఇలా 1 కాదు, 2 కాదు ఈరోజు ప్రతి విషయంలో ఆయన కేసీఆర్‌ని ఫాలో అవుతానే ఉంటారు. ఎందుకంటే కేసీఆర్ గతంలో రిటర్న్ గిఫ్ట్ పేరుతో చంద్రబాబు నాయుడుకి ఎంత డ్యామేజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోనే సీఎం కావడానికి ఎంత సహకరించారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకనే ఈరోజు ప్రతి విషయంలో ఆయన కేసీఆర్‌నే ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొకటేంటంటే నేను కేసీఆర్ చెప్పిందే చేస్తా. కేసీఆర్ చెప్తే నేను ఆయనకు అనుగుణంగా నేను యాక్షన్ చేస్తా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అడుగులున్నాయి. సో కేసీఆర్‌ని నమ్ముకొని ఎంతమంది నిండా మునిగారో మనకు తెలిసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్‌ని నమ్మినంత కాలం, కేసీఆర్ అడుగుల్లో అడుగులు వేసినంత కాలం, కేటీఆర్ జెండాల వెనుక వైఎస్ఆర్‌సీపీ జెండాలు పరిగెత్తినంత కాలం జగన్మోహన్ రెడ్డికైతే ఇప్పట్లో భవిష్యత్తు అనేదైతే ఉండదు.